హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన రెసిపీ దోసకాయ పచ్చడండి. పచ్చడి అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ పచ్చడి తింటే ఒంటికి వేడి చేస్తుందని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కదండి. ఈ పచ్చడిని ఎప్పుడు చేసే విధంగా కాకుండా కమ్మగా చాలా బాగా ఉంటుందండి. చిన్న వాళ్ళ నుంచి పెద్ద పండు ముసలి వాళ్ళ వరకు కూడా అందరూ కూడా మంచిగా ఈ పచ్చడిని తినొచ్చునండి. వంటకి చలవ చేసే ఈ పచ్చడిని దోసకాయతో నేను ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఇందుకోసం కొద్దిగా లేతగా ఉన్న దోసకాయను తీసుకొని ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసేస్తున్నానండి. ఈ పచ్చడిలో ఫీల్ చేయాల్సిన అవసరం లేదండి. మీడియం సైజ్ ముక్కలుగా దోసకాయ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలండి. ఈ దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఒంటికి అయితే చలవ చేయకుండా టేస్టీగా కమ్మగా కడుపు నింకా తినేయచ్చునండి. ఎప్పుడు పచ్చడి తినాలనిపించినా కూడా ఇలా దోసకాయతో ప్రిపేర్ చేసుకొని చూడండి. వంటికి చలవ చేయడమే కాకుండా నోటికి రుచికరంగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు తీసుకుంటున్నానండి. అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీ కారంని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇలా నువ్వులు వేసుకొని చేసుకోవడం వల్ల ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే కమ్మగా కూడా ఉంటుందండి. ఇలా కొద్దిసేపు వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే 2 టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కుక్ అవ్వాలండి. మెత్తబడేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. సాల్ట్ వేయడం వల్ల మనకి తొందరగా మగ్గిపోతుందండి. మీకు అవసరమైతే మూత పెట్టి కూడా మగ్గించుకోండి. లేదంటే అడుగు పట్టేస్తుందంటే కొద్దిగా వాటర్ కూడా వేసి మీరు మరిగించుకోవచ్చునండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకుంటున్నానండి. ఇలా ఉడికించి చేసుకోవడం వల్ల పచ్చడి మరింత టేస్టీగా ఉంటుందండి. దోసకాయ ముక్కలన్నీ కూడా మెత్తబడేంత వరకు బాగా మగ్గించుకున్నామండి. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం వేయించుకున్న నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకొని చివరగా పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ వేసి ఒక పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఆనియన్ అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా పప్పులన్నీ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. వీటన్నిటిని దూరగా వేపుకున్న తర్వాత మన పచ్చడిని యాడ్ చేసుకోవాలండి. పచ్చడి వేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ప్యాన్ ఉన్న వేడికి మనకి పచ్చడి అయితే బాగా కుక్ అయిపోతుందండి. చూడండి, ఇలా వేసి బాగా కలుపుకున్న తర్వాత వేడి వేడిగా అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. వేడి చేస్తుందనే భయం లేకుండా కడుపు నిండుగా అందరూ కూడా తినొచ్చునండి. వంటికి చలవ చేసే ఈ దోసకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.